రైట్, జమ్మూ కాశ్మీర్ అలాగే హర్యానా ఎన్నికల ఫలితాలకు సంబంధించి డీటెయిల్ గా మనం విశ్లేషిద్దాం. దీని గురించి మాట్లాడడానికి ప్రస్తుతం బిగ్ టీవీ స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ దిలీప్ రెడ్డి గారు, అలాగే బీజేపీ స్పోక్స్ పర్సన్ అలిజాపూర్ శ్రీనివాస్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. రైట్ శ్రీనివాస్ గారు, ముందుగా దిలీప్ గారు ఏం చెప్తారు? ఎలా చూడాలి మొత్తం రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి అండ్ మొత్తం దేశాన్ని ప్రభావితం చేసే అంశాలుగా ఈ రెండింటిని చూస్తూ ఉన్నారు? అంటే రెండు ఉత్తరాదిలో ఉన్న హర్యానా కానివ్వండి, జమ్మూ కాశ్మీర్ కానివ్వండి, ఢిల్లీకి అతి సమీపంగా ఉన్న రాష్ట్రాలు 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత జరుగుతున్న మొదటి రాష్ట్ర ఎన్నికలు. 2024 ఫలితాలను చూసినప్పుడు 2014, 2019లో ఘన విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ ఒక 400 స్థానాలకు పార్లమెంట్లో అంచనా వేసి కూడా ఆ పరిస్థితి లేకుండా 290 దగ్గర కూటమి మొత్తం స్థానాలు కూడా ఆగిపోయిన పరిస్థితి. అట్లాంటి టైంలో బీజేపీ డిక్లైన్ స్టార్ట్ అయింది అని కామెంట్స్ వస్తున్నప్పుడు ఈ రెండు రాష్ట్రాలు కూడా ఒక రకంగా బీజేపీ చేతిలో ఉన్న రాష్ట్రాలే. హర్యానా ఒక 10 సీట్ల మద్దతు జేజేపీ తోటి అధికారంలో ఉన్నారు. ఆర్టికల్ 370 ఇంపోజ్ చేసి రద్దు చేసి అక్కడ అంతకుముందే 2018లోనే ప్రభుత్వం పడిపోయేటప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ పీడీపీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్లో అధికారంలో ఉంది. కనుక రూలింగ్ పార్టీగా అది ఏ మేరకు స్కోర్ చేస్తుంది, ఈ అంటున్నట్టుగా డిక్లైన్ స్టార్ట్ అయింది 2024 సార్వత్రిక ఎన్నికలు అన్న నేపథ్యంలో ఇండియా కూటమి ఎట్లా స్కోర్ చేస్తుంది అన్న ఆసక్తి దేశవ్యాప్తంగా ఉంది. కనుక ఈ రెండు ఎన్నికలు చాలా ప్రాధాన్యత కలిగిన ఎన్నికలు అయినాయి. 90 నియోజకవర్గాలు ఉంటే జమ్మూ కాశ్మీర్లో మీకు తెలుసు లేటెస్ట్ డెవలప్మెంట్ 5 నామినేటెడ్ సభ్యుల్ని చేయడంతో 95కి వెళ్ళింది. ఇవాళ మీరు ఇందాక ప్రస్తావించినట్టు అక్కడ మ్యాజిక్ నంబర్ వచ్చి 48 అవుతుంది, ఇక్కడ వచ్చి 46 అవుతుంది. మరి ఎవరు ఎంత స్కోర్ చేస్తారు? మేము ఎగ్జిట్ పోల్ సర్వే చేసినాము, ప్రీ పోల్ సర్వే చేసినాము. అట్లాగే జమ్మూ కాశ్మీర్లో పోస్ట్ పోల్ సర్వే కూడా, సర్వే అయిపోయిన తర్వాత ఇంటరాక్షన్ ఇంటర్వ్యూ మోడల్లో చేసినాం. చేస్తే జమ్మూ కాశ్మీర్లో ఎవరికి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం లేదు. కానీ ఎన్సీ కాంగ్రెస్ కూటమి అధికారం సాధించవచ్చు, అంటే నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ కాంగ్రెస్. హర్యానాకు వచ్చేసరికి స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ రెండు పర్యాయాలు 2014 కానీ 19 కానీ 10 సంవత్సరాల అధికారం దూరం ఉన్న కాంగ్రెస్ పార్టీ తనంత తానుగా సొంతంగా ముఖాముఖి పోటీలాగా మారింది. ఇంతకుముందు చిన్న చిన్న పార్టీలు చాలా కీలక పాత్ర పోషించేవి, కానీ ఈసారి ఎందుకో అవి మార్జినలైజ్ అయిపోయి ముఖాముఖి పోటీలాగా ఏర్పడి కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యత. మేము ట్రాకర్ పోల్ చేసినాం, జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఒకసారి చేసినాం. ఎగ్జిట్ పోల్ కూడా చేసినాం, లిమిటెడ్ శాంపిల్ తోటి. మాకు స్పష్టంగా ఒక 6-7% ఓట్ల వ్యత్యాసం కాంగ్రెస్కి బీజేపీకి కనిపించింది. కనుక ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండానే కాంగ్రెస్ హర్యానాలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలని మేము ప్రిడిక్ట్ చేసినాము.